సత్యము. నీ వాక్యములో ఉన్న శక్తి శాశ్వత కాలపు స్వస్థతను కలుగచేయునది కనుక నీ వాక్యము చేత నీ ప్రజలను తండ్రి స్వస్థపరచమని, నీ స్వస్థతను పరిశుద్ధుడా శాశ్వత కాలము నిల్పమని, హృదయాన్ని జీవితాన్ని నీ వాక్యము చేత తండ్రి శుద్ధిపరచుకొని అనుదినము కూడా నీ పరలోకపు ఆత్మ చేత నింపబడి నీ మార్గంలో నడుచుటకు సహాయమును దయచేయమని, మనుషుని ప్రతి బలహీనత నీ స్వాస్థ్యమై ఉన్నటువంటి మా జీవితాల్లో నుంచి తొలగించి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో మమ్మలను వర్తిల్ల చేయమని ఈ మనవులను యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని కరుణాహస్తము ఆయన ప్రజలమై ఉన్న మనకు శాశ్వత కాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.